హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల తేదీ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట గవర్నమెంటు. సో, దీనికి సంబంధించి అఫీషియల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రూ. 13,000 వస్తాయి గదా! ఇవి మీకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఖాతాలకు పడాలంటే ఖచ్చితంగా ఇవి తప్పనిసరి మీ బ్యాంక్ అకౌంట్‌కి చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, అవి ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో, వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సమాచారం కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 2025, 26 విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు చదువును ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే విద్యార్థులు చదువుకున్నారో, సో, వారికి సంబంధించి అయితే డబ్బులను మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి విడుదల తేదీనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జూన్ 12 నుంచి 15వ తేదీ లోపల జమ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీల నుంచి విద్యార్థుల యొక్క వివరాలు విద్యాశాఖకు అయితే చేరాయి. 78 లక్షల మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశాలైతే కనిపిస్తున్నట్లు తెలుస్తోందండి. అయితే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వము రూ. 15,000 ఇస్తుంది. రూ. 13,000 మాత్రమే ఖాతాలకైతే జమ అవుతాయి. సో, మిగిలిన రూ. 2,000 స్కూల్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కొరకైతే ప్రభుత్వము యూజ్ చేసుకోమని చెప్పి చెప్తోందనమాట. ఇలా ప్రతి విద్యార్థికి సంబంధించి రూ. 2,000 కట్ చేసుకుంటాయి కాలేజ్, స్కూల్ యాజమాన్యాలు. ఫ్రెండ్స్, వీటన్నిటిని గురించి మీరు తెలుసుకున్నారు కదా! ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్తాను చూడండి. సో, 12 నుంచి 15 తేదీ లోపల అంటున్నారు కదా! 19వ తేదీనైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తోంది. అయితే ఈ యొక్క డేట్ అనేది అఫీషియల్‌గా ఇంకా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. రాబోయే రోజుల్లో 19వ తేదీనే క్లియర్ చేస్తారు. చూడండి తప్పకుండా. సో, అప్పుడు నేను వీడియో కూడా చేస్తాను. 19వ తేదీ గుర్తుపెట్టుకోండి. జూన్ 19వ తేదీన అయితే సో, రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను సో, తల్లుల యొక్క ఖాతాల్లోకైతే జమ చేస్తోంది. ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ప్రీవియస్‌గా ఎలాంటి అర్హతలున్నాయో అవే ఫాలోఅప్ చేస్తుంది గవర్నమెంటు. ఎలాంటి అర్హతల్లో కూడా మార్పులనేటివి లేవు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుని ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకైతే ఈ డబ్బులనేటివి పడతాయి. అలానే విద్యార్థి మరియు తల్లి ఇద్దరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపబడినటువంటి విద్యా సంస్థల్లోనే ఈ యొక్క విద్యను అభ్యసిస్తూ ఉండాలన్నమాట విద్యార్థి. సో, విద్యార్థి యొక్క తల్లి మరియు విద్యార్థి ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలని చెప్తున్నారు. అలానే కుటుంబాలు బీపీఎల్ కుటుంబాలకు అవి ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట. అలానే ముఖ్యంగా ఆదాయ పరిమితి గురించి చెప్పారు చూడండి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి రూ. 10,000, పట్టణ ప్రాంతాల వాళ్ళకి రూ. 12,000 కంటే తక్కువగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు నెల ఆదాయము. అదేవిధంగా ఇక్కడ విద్యార్థి యొక్క హాజరొచ్చేసి 75% కన్ఫర్మ్‌గా ఉండాలండి. సో, విద్యార్థి యొక్క హాజరంతా కూడా ప్రస్తుతము విద్యాశాఖ ప్రభుత్వానికైతే నివేదికలైతే పంపించి ఉందన్నమాట. సో, అందులో విద్యార్థి 75% హాజరు గనక ఉంటేనే ఈ 2025, 26 విద్యా సంవత్సరంలో ఉంటేనే ఆ విద్యార్థికి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి జమ అయ్యే పరిస్థితులైతే ఉన్నాయి. అలానే ఇక్కడ భూ యాజమాన్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే 3 ఎకరాల కంటే తడి భూమి, 10 ఎకరాల కంటే మెట్ట భూమి లేదా 2 కలిపి 10 ఎకరాల లోపల ఉండాలి. సో, భూమి విషయంలో వచ్చేసి సో, ఈ యొక్క అర్హత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు. ఈ భూమి విషయంలో ఎలాంటి ఇబ్బందులైతే రావడం లేదు. కాకపోతే ఇక్కడ చాలామందికి కూడా వాహనాలకు సంబంధించి, విద్యుత్ వినియోగాలకు సంబంధించి అయితే ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో, 4 చక్రాల వాహనము కలిగినటువంటి వాళ్ళకైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులనేటివి రావడం లేదు. సో, గతంలో చూసాము మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదలైనప్పుడు కారు ఈ యొక్క కుటుంబంలో ఎవరికీ లేకపోయినప్పటికీ కొంతమందికైతే కారు ఉన్నట్లు చూపించడము, 4 చక్రాల వాహనానికి ఇక్కడ టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించినప్పటికీ ట్రాక్టర్ ఉన్నా గానీ, అక్కడ 4 చక్రాల వాహనం ఉందని జెప్పి చూపించడం జరిగిందనమాట. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్‌కి రైజ్ చేసుకున్నారు. గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత డబ్బులనేటివి పడడం జరిగింది. ఈసారి కూడా గ్రీవెన్స్‌కి అవకాశాలైతే ఉంటాయి. సో, మీకు పొరపాటున ఏదైనా ఈ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ చేసే సమయంలో ఏదైనా
పొరపాట్లు జరిగినట్లయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకొని ఎలిజిబిలిటీ తెచ్చుకొని డబ్బులనేటివి పడే అవకాశాలైతే మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యుత్ వినియోగం గురించి మాట్లాడుకోవాలండి. ఈ యొక్క 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించినట్లయితే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను ఆపివేస్తుంది గవర్నమెంటు. కాబట్టి 300 యూనిట్ల కంటే తక్కువగా ఉంటేనే మీకు డబ్బులనేటివి పడతాయన్నమాట. అయితే ఇక్కడ 4 చక్రాల వాహనం గానివ్వండి, మరియు ప్రభుత్వ ఉద్యోగి ఉండడం గానివ్వండి, లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి గానివ్వండి, ఇన్‌కమ్ టాక్స్ పేయర్ గాని, సో ఈళ్ళందరూ కూడా మీ కుటుంబంలో లేనప్పటికీ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే ఓకేనా? హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే కోల్పోతారు. ఇక్కడ మనము కుటుంబంలో లేరు అని అనుకుంటాం. కాకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అనేటివి యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నటువంటి కార్డ్‌లలో ఎవరైనా సరే ఈ యొక్క 4 చక్రాల వాహనం కలిగి ఉన్న, 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేసుకొని ఉన్న, లేదా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న, ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తూ ఉన్న, సో ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో కాబట్టి ఎక్కువ మందికి ఇలాంటి రీజన్స్ వల్లనే ఓకేనా? మీ కుటుంబంలో లేకపోయినప్పటికీ ఎందుకు మాకు ఇనెలిజిబిలిటీ వచ్చిందంటే కారణం అయితే ఇదేననమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో వాళ్ళు ఉండడమే. కాబట్టి మీరు ఒకసారి మీ సచివాలయంకైతే వెళ్ళండి. ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీకు ఎవరెవరు ఉన్నారు, ఏ రేషన్ కార్డులనేటివి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయో తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అన్నీ కూడా ఎలిజిబుల్ అయినప్పటికీ, మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఇష్యూ గనక ఉండినట్లయితే మీకు డబ్బులనేటివి పడవు. మెయిన్‌గా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి. సో బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ ఎందుకు చెప్తున్నామంటే, డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో డబ్బులను జమ చేస్తారు కాబట్టి, సో ఇక్కడ ఆధార్ అనేది ఇచ్చుంటాం మనము ఈ యొక్క పథకానికి. ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా డబ్బులనేటివి పడతాయి కాబట్టి, బ్యాంక్ అకౌంట్‌కి తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకోండి. సో మీరు ఇంకా కూడా చేసుకోకపోయినట్లయితే ఇంకా టైం ఉంది కాబట్టి వెంటనే అప్డేట్ అయితే చేసేసుకోండి. అలానే ఎన్‌పీసీఐ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ఎన్‌పీసీఐ యాక్టివ్ అంటే ఏంటంటే, సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకొని ఉన్నప్పటికీ ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోతే మీ ఖాతాలకు డబ్బులనేటివి జమ కావని అర్థము. సో, అయితే ఇక్కడ ఆన్‌లైన్‌లో మనము ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వెబ్‌సైట్ అవైలబుల్‌లో అయితే లేదండి. సో, చాలా సార్లు నేను ట్రై చేశాననమాట. ట్రై చేస్తున్నట్లయితే అది సర్వర్ ఇష్యూ అనేది చూపిస్తుందనమాట. ఆ సర్వర్ ఇష్యూ అనేది క్లియర్ అయినప్పుడు ఆన్‌లైన్‌లో మీరు ఎన్‌పీసీ అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఎలా యాక్టివ్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్‌కైతే వెళ్ళండి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆధార్ లింక్ చేసుకొని, సో, దాని దగ్గరికి వెళ్లి ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేయించుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి. ఎందుకంటే మీకు డబ్బులనేటివి పడినప్పుడు వెంటనే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు పదే పదే బ్యాంకుకి వెళ్లి తల్లికి వందనం డబ్బులు పడినాయా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో, కాబట్టి మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ రన్నింగ్‌లో ఉందా లేదో చూడండి ఫస్టు. సో, ఆధార్ లింక్ చేసేసుకుంటే సరిపోదు. ఖచ్చితంగా అకౌంట్‌నయితే రన్నింగ్‌లో పెట్టుకోవాలి. సో, చాలామంది కూడా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేసి వాటిని అలానే వదిలేస్తూ ఉంటారనమాట. సో, మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా అవి ఎలా ఉంటాయంటే రన్నింగ్‌లో కాకుండా హోల్డ్‌లో పెట్టేసి ఉంటారనమాట. సో, కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక రూ. 500 అయినా మీరు అకౌంట్‌లో వేసి పెట్టి రన్నింగ్‌లోకైతే తీసుకురండి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా క్లియర్‌గా పెట్టుకుంటేనే మీకు ఖాతాలకైతే డబ్బులనేటివి జమ కావడం జరుగుతుంది కాబట్టి, సో, బ్యాంకు ఖాతాలకు ఇవి తప్పనిసరిగా అయితే చెప్తుందనమాట ప్రభుత్వం. ఓకేనా? నెక్స్ట్ అలానే ఈ యొక్క 78,00,000 మంది అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కదా! తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 78,00,000 మందికి వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఈకేవైసీ కొరకైతే పేర్లనేటివి వస్తాయన్నమాట. సో, పేర్లనేటివి వచ్చినప్పుడు ఈకేవైసీ చేసుకోవాలి కాబట్టి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులే మిమ్మల్ని పిలుస్తారు. సో, పిలిచినప్పుడు వాళ్ళు ఈ యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం లేదా ఐరీస్ యాప్ ద్వారా మీ యొక్క వివరాలను అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, మీకు డబ్బులనేటివి వస్తాయండి. సో, జూన్ 19వ తేదీన గుర్తుపెట్టుకోండి. జూన్ 19వ తేదీన అని ఎందుకు నేను చెప్తున్నానంటే, సో, అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా బయటికి రాలేదు కానీ, సో, మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేటివి జమ అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓకేనా? వీడియోలోని ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది, నచ్చింది, బాగుంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.